అందరికీ నమస్కారం. ఈరోజు నేను భక్తి యోగా మార్గంలోని వృషభదేవుడు మనకు అందించిన కృష్ణ చైతన్యంలోని భాగమైన ఒక కథను వివరించబోతున్నాను. అదేమిటంటే వృషభదేవుడు మనకి చెప్తున్నారు, మనం పందుల వలె కుక్కల వలె అసలు ప్రవర్తించరాదని. పందుల వలె కుక్కల వలె ప్రవర్తించడం ఏంటి, విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? కానీ మన జీవితం ఇప్పుడు పరుగులెడుతున్న మన జీవితం పందుల వలె కుక్కల వలె అశాశ్వతమైన ఆనందాల కోసం అరువులు చేస్తూ ఉన్నాం. మనం దేనికోసం తాపత్రయపడుతున్నాం? ఆనందం కోసం. ఆ ఆనందం ఎలా వస్తుంది? విద్య, ఉన్నత స్థితి, మైథున క్రియ, ఇంద్రియ భోగం, వీటి వలన ఈ రోజున మనం అనుభవిస్తున్న ఆనందం. ఏ ఆనందం శాశ్వతమైనది, ఏది కాదు అని విజ్ఞానాన్ని తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఆ విజ్ఞానాన్ని మనకి వృషభదేవుడు ఎలా చెప్తున్నారంటే, మనం పందుల వలె కుక్కల వలె ప్రవర్తిస్తున్నాం అన్నారు. అంటే ఏంటి? పందులు కుక్కలు ఏం చేస్తాయి? మైథున ప్రక్రియ చేసి ఇంద్రియ సుఖాన్ని పొందుతాయి తాత్కాలికంగా. మనం వాటికంటే భిన్నంగా ఏం బతకట్లేదు. మనం ఏం చేస్తాం? పొద్దున్నే లేస్తాం, ట్రైనో బస్సో తీసుకుంటాం, ఒక 2-3 గంటలు ప్రయాణం చేస్తాం, ఆ కేంద్రానికి ఆఫీస్కి రీచ్ అవుతాం. అక్కడ ఏం చేస్తాము? అక్కడ పని చేస్తాం. ఉదయం 9 నుండి 5 వరకు పనిచేస్తాం. మరలా ఇంటికి వస్తాం, తింటాం, మైథున ప్రక్రియలో పాల్గొంటాం, పడుకుంటాం. దీనికి గాను మనం ఏం చేస్తాం? కష్టపడతాం, విద్యని అభ్యసిస్తాం, మరలా ఇలాంటి సంసార సాగరంలో పడి బాధలు అనుభవిస్తుంటాం. అది శాశ్వతమైన ఆనందం కాదు. శాశ్వతమైన ఆనందం ఏదని వృషభదేవుడు వాళ్ళు మనకి నిరూపణగా చెప్పారు. అది ఏంటంటే, మనము ఉదాహరణకు చూడండి, మనం ఒక కేకు తింటాం. ఆ కేకు మన చేతుల ద్వారా నోటి దగ్గరికి తీసుకెళ్ళబడుతుంది. నోటి ద్వారా కడుపులోకి వెళుతుంది. అప్పుడు చేతులు కేకులోని సుఖాన్ని అంటే చేతులు సుఖాన్ని అనుభవించలేవు, కేకు తిన్న సుఖాన్ని. కానీ మనకి జీర్ణమయ్యి అది రక్తంలో కలిసి హృదయం ద్వారా అన్ని అవయవాలకు చేరినప్పుడు మన చేయి కూడా ఆ కేకును అనుభవించినట్లు. అదేవిధంగా మన ఇంద్రియాలను భగవంతుని కోసం, శ్రీకృష్ణ చైతన్యం కోసం అర్పించినప్పుడు మనం నిజమైన సుఖాన్ని పొందుతాం. తాత్కాలికమైన సుఖాన్ని, ఈ యొక్క సంసార సాగరాన్ని దాటి మనం నిజమైన కృష్ణ చైతన్యంలో భాగమవుతాం. అది ఏ విధంగా అవ్వాలి అంటే, ఈ రోజుల్లో అందరికీ తెలియని ప్రశ్న ఏంటంటే, ఆధ్యాత్మిక జీవితం అంటే పూజలు చేయడం, గుళ్ళకి వెళ్ళడం, వ్రతాలు చేసుకోవడం. ఇది అయితే మన ధర్మం ఇంకోటి కూడా చెప్తుంది. శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే విధానం ఇంకోటి చెప్తుంది. అదేమిటంటే, మన తల్లిదండ్రులు, ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సాధించాలి. మన బద్ధ జీవితంను విడిచి మనం ఆధ్యాత్మిక జీవితం వైపు వెళ్ళవలసినది అన్న సత్యాన్ని ప్రభుత్వాలు, తల్లిదండ్రులు కూడా గుర్తించాలి. అది ఏ విధంగా అంటే, మనము శాస్త్రవచనము, సాధువులు, ఆచార్యులు, ఈ ముగ్గురు చెప్పిన విషయాల్ని జీవితంలో పాటించటమే ఆధ్యాత్మిక జీవితం. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాం. అది ఎలా పొందుతాము, ఏ విధంగా చేయాలి అంటే, దీనికి ఎవరైనా అర్హులేనండి. పుట్టిన ప్రతి జీవి ఈ ఆధ్యాత్మిక చైతన్యం తెలుసుకోవడానికి కోసం, శ్రీకృష్ణ చైతన్యం తెలుసుకోవడానికి కోసం అర్హులు. దీనికి ఎలిజిబిలిటీ లేదు, మీ ఉద్యోగాల వలె. ఈ అర్హత ఏమిటంటే, మనం ఈ వచనాలు ఫాలో చేయడం. అవి ఎలా మనం అనుసరించగలమంటే, తపస్సు ద్వారా. తపస్సు అంటే మీరు అనుకున్న తపస్సు అంటే హిమాలయాలకు వెళ్ళిపోయో ప్రతిసారి కూర్చొని చేసేది కాదు. మనం బ్రహ్మ భావనలో లీనం అవడం, మనం బ్రహ్మస్థితిలో నెలకొని ఉండడం. అంటే ఏంటంటే, మనం బ్రహ్మస్థితిలో నెలకొని ఉన్నప్పుడు, అంటే మన రజోతమో గుణాలు మనల్ని బాధిస్తున్నాయి. ఆ గుణాలను వీడి శాస్త్రవచనాల ద్వారా మనం మారి మనము బ్రహ్మస్థితిలో నెలకొని ఉన్నప్పుడు మనము తపస్సుల వలె రామ
అనేది నిత్య ఆనందమైంది. వాళ్ళు ఇంద్రియ భోగాన్ని కూడా ఆ రమంతే అనే పదం వల్ల ఎలా అనుభవిస్తారో మనం కూడా అదేవిధంగా ఇంద్రియ సుఖాన్ని మించిన అనుభవాన్ని మనం ఈ భక్తి యోగ మార్గం ద్వారా పొందవచ్చు.